సరే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 10 మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితం మనకి రావాల్సి ఉంది. వాసు అప్డేట్స్ అందించడం కోసం సిద్ధంగా ఉన్నారు. వాసు, అమన్గల్ లాంటి అతి చిన్న మున్సిపాలిటీకి సంబంధించి 15 వార్డులు ఉన్నటువంటి మున్సిపాలిటీ కావచ్చు, లేక తాండూరు వికారాబాద్ లాంటి 36, 34 వార్డులు ఉన్నటువంటి పెద్ద మున్సిపాలిటీలు కావచ్చు, ఏ రకంగా ఉంది ఏర్పాట్లు ప్రక్రియ? కౌంటింగ్కి సంబంధించి ఆల్రెడీ ప్రక్రియ కౌంటింగ్ స్టార్ట్ అయినట్టు కదా. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. మరి కొద్దిసేపట్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆమన్గల్లు మొదటగా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే 15 వార్డులు మాత్రమే ఉన్నాయి. అక్కడ కూడా 2 రౌండ్లో ఫలితాలు వచ్చే విధంగా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం నేను మొయినాబాద్ దగ్గర ఉన్న ఈ మొయినాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 26 వార్డులు ఉన్నాయి. 26 వార్డులలో దాదాపు 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 14 టేబుల్స్లో జస్ట్ 2 రౌండ్లో ఫలితాలు వచ్చేలాగా ఏర్పాటు చేశారు. అధికారులందరూ కూడా ఆ విధంగా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఆసక్తికర అంశం, మనకి వికారాబాద్ జిల్లాకు సంబంధించి కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి కొడంగల్కి సంబంధించి 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులకు గాను 2 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 2 టేబుల్స్లోనే దాదాపు ఫలితాలు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఇటు పూర్తిగా చూసుకుంటే ఒకసారి మనం ఇటు మొయినాబాద్ దగ్గరలో మొత్తం కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. సో ఈ నేపథ్యంలో కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ మొత్తం కూడా లెక్కిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం దీంతో పాటు చూసుకుంటే ఒకసారి మళ్ళీ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఉదయం 8 గంటల నుంచే ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రారంభమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆమన్గల్కి సంబంధించి మొట్టమొదటిగా ఆమన్గల్ ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ 15 వార్డులు ఉన్నాయి. 15 వార్డులకు సంబంధించి 3 రౌండ్స్ ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ కొంత క్విక్గా వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఇక తాండూరుకు సంబంధించి, ఎందుకంటే తాండూరుకు సంబంధించి 36 వార్డులు ఉన్నాయి. సో అక్కడ కొంత చివరి అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మీరు చెప్పినట్టుగా కొంత లేటుగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చివరి ఫలితంగా అది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటి ఫలితంగా ఇటు ఆమన్గల్ వస్తుంది, అదేవిధంగా కొడంగల్ మున్సిపాలిటీ కూడా, ఈ 2 కూడా సైమల్టేనియస్గా ఒకేసారి వచ్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. మరోపక్క ఇప్పుడు ఏదైతే మేడ్చల్ రంగారెడ్డి మేడ్చల్కి సంబంధించి మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరికి సంబంధించి అక్కడ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో ఆ 3 మున్సిపాలిటీలకు సంబంధించి మొట్టమొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి ఆ 3 మున్సిపాలిటీకి సంబంధించి. సో అక్కడ కూడా ఎన్నికల ఫలితాలు రావాల్సి ఉంది. అక్కడ ఇటు పూర్తిస్థాయిలో చూసుకుంటే బీఆర్ఎస్కి సంబంధించిన చామకూర మల్లారెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఆయన అక్కడ పూర్తిగా తిరిగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మూడుచింతలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 24 వార్డులు ఉన్నాయి. అలియాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 20 వార్డులు ఉన్నాయి. ఎల్లంపేట మున్సిపాలిటీకి సంబంధించి 24 వార్డులు ఉన్నాయి. మొత్తానికి పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఇటు వెబ్ కాస్టింగ్ ఉంది, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎవరైతే పాసులు ఉన్న ఏజెంట్లు మాత్రమే లోపలికి పంపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇటు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓట్ల లెక్క పూర్తి అయింది. మరికొద్దిసేపట్లో దానికి సంబంధించిన ఫలితాలు ఎవరికి ఆధిక్యం వచ్చిందని తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది.